హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్ నటి హేమకు సైతం నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మే 27న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు పోలీసులు ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. మరోవైపు రేవ్ పార్టీ కేసులో జిఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి కూడా బెంగళూరు సిసిసిబి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. కేసులో A2 అరుణ్ కుమార్, A4 రణధీర్ బాబు పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రణధీర్ బాబు డెంటిస్ట్గా చేస్తున్నట్లు గుర్తించారు. అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.